హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనము బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. నేను చేసే విధానం చూపిస్తున్నాను. ఒక అరకిలో బెండకాయలు తీసుకున్నాను. పోపుకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు తీసుకున్నాను. ఒక ఎండుమిర్చి 2 తీసుకున్నాను. కరివేపాకు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు ఒక 7 పీసెస్ తీసుకుని కొంచెం దంచి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద అయితే పోత కడాయి పెట్టుకున్నానండి. ఇందులో ఫ్రైస్ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పోపు దినుసులు కూడా వేసేసుకున్నామండి. మీకు కావాలంటే పల్లీలు కావాలంటే ఇప్పుడు కొద్దిగా వేయించి తీసి పక్కన పెట్టేసేసుకొని లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉండేవాళ్ళు. మా ఇంట్లో తినరు కాబట్టి నేను పల్లీలు అవి యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు దినుసులు వేసేసుకుంటాము. ఇవి కొంచెం వేగుతుండగానే కొంచెం ఎండుమిర్చి కూడా 2 తీసుకున్నానండి. అవి తుంచి మనం ఇందులో వేసేసుకుందాము. ఇవి వేగుతుండగానే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇది కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయలు కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇందులోకి ఒక ముప్పావు స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపి ఇలానే మనం మూత పెట్టకుండా కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడే మూత పెట్టామంటే కొంచెం జిగురొచ్చేస్తుందండి. అందుకని ఇలానే కాసేపు వేయించుకోవాలి ఆ జిగురు పోయే వరకు. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలానే కాసేపు వేయించుకుందాము.
ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. మనము పుదీనా తెచ్చుకుంటాం కదా! అవి కొంచెం పెద్దగా ఉన్నవి, ముదురుగా ఉన్న కాడలు కింద, పైన అలా మనం తుంచేసేసుకొని, ఒక గ్లాస్‌లో ముప్పావు గ్లాస్ వాటర్ ఏసేసుకొని, అందులో పెట్టుకొని ఒక 3 డేస్ తర్వాత గాని మనము కుండీలో పెట్టుకున్నామంటే బాగా వస్తుందండి పుదీనా. ఇంట్లో కింద వేర్లు వచ్చినట్టు మనకనిపిస్తదండి 3 డేస్ తర్వాత. అప్పుడు మనం కుండీలో నాటుకుంటే చాలా బాగా పుదీనా మనకి వస్తుంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మన బెండకాయ కూర ఎలా వేగిందో ఒకసారి చూద్దాము. ఇంకా కొంచెం జిగురుగా ఉందండి. ఇంకొంచెం వేగాలి. ఈ జిగురు పోయే వరకు మనం మూత పెట్టకుండా ఇలాగే కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడైతే జిగురు తగ్గిపోయిందండి. మనం ఇప్పుడు కొంచెం దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఒకసారి కలిపి పూర్తిగా మూత పెట్టి కాసేపు మగ్గించుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాము. మధ్య మధ్యలో అయితే మనము మూత తీసి కాసేపు అప్పుడప్పుడు వేపుతూ ఉండాలండి అడుగంటకుండా. ఇంకా అయితే మగ్గలేదు. ఇంకాసేపు మళ్ళీ మూత పెట్టి వేయించుకుందాము. ఇప్పుడు వేగిందో లేదో ఒకసారి చూద్దామండి. మగ్గిపోయింది బాగా. ఇప్పుడు ఒకసారి కలిపి ఉడికిందో లేదో చూసుకున్నాము. ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనము ఒక ముప్పావు స్పూను కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఉప్పు కూడా ఏమన్నా తగ్గింది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసేసుకొని అలా వేయించి పూర్తిగా ఒకసారి కలిపి వేయించుకుందాము. కలిసిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్‌లోకి తీసుకుందాము. ఆపేస్తున్నాను స్టవ్ కూడా. ఇప్పుడు దీన్ని మనం బౌల్‌లోకి తీసుకుందాము. దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని సాంబార్‌లోకి కానీ, టమాటా పప్పు ఇట్లా ఏదైనా సరే అండి. దానికి సైడ్ డిష్‌గా ఇది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.
మా ఇంట్లో మామిడి పళ్ళు అయితే తెచ్చారండి. ఇవి రసాలు. ఇంతకుముందు తెచ్చినవి అంత స్వీట్‌గా లేవండి. ఇవైతే చాలా స్వీట్‌గా ఉన్నాయి. చాలా బాగా ఉన్నాయి. మామిడి పళ్ళు అంటే అందరికీ ఇష్టమే కదా! మీరు తిన్నారా? థ్యాంక్ యూ.